హలో అండి. నేను మీ బెజవాడ సింపుల్ శశి అండి. సో, ఈరోజు మీ ముందుకైతే ఎందుకొచ్చానంటే చిన్న ఇది అయితే జరుగుతుంది. సో, సోషల్ మీడియాలో. సో, దాని గురించి నేనసలు రియాక్ట్ అవ్వకూడదనుకున్నాను. అసలు మనకి ఏమోలే అని చూస్తా ఉన్నాను. అలాగా ఈ రోజు వరకు కూడా నేను రియాక్ట్ అవ్వలేదండి. అదేంటి అంటే శివాజీ గారు ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడారు. సో, అది దానికి రియాక్ట్ అయింది ఎవరంటే మన యాక్టర్ అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. సో, అదంతా పక్కన బెడితే సో, ఆడవాళ్ళు నిండుగా ఉండమని చెప్పడం ఆయన తప్పు కాదు. అది ఆయనకి ఎంత అనీజీగా అనిపిస్తే ఆయన చెప్పారో అంటే బయట చూస్తూ ఉంటారు కదా! ఆయన కూడా. సో, ఎంత అనీజీగా అనిపించి ఆయన అది చెప్పారు. కానీ ఆయన మాట్లాడిన అంటే ఆయన చెప్పే ప్రెజెంట్ చేసే పద్ధతి కొంచెం మాస్‌గా అనిపించింది. కొంచెం అంటే మాటలు కొంచెం అంటే ఆడవాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే మాటలైతే ఆయన అన్నారు. సో, సామాన్లు అవి ఇవి అని చెప్పేసి. సో, వాటెవర్ ఇట్ ఈస్ అయ్యయితే పక్కన పెట్టండి. సో, అయి కూడా నేను అసలు ఈ రోజు దాకా దానికి అసలు ఏమాత్రం నేను ఇది అవ్వలేదు. కానీ ఈ రోజైతే నేను ఒక వీడియో చూసాను. సో, ఆ వీడియో అయితే నా అన్వేష్ గారిది వీడియో చూసానండి. సో, ఆయన గురించి ఆ వీడియో చూసాక కూడా నేను మాట్లాడకపోతే నాకే అంటే ఎంత ఇరిటేట్ ఫీల్ అయ్యానంటే అంత ఇరిటేట్ ఫీల్ అయ్యాను. ఆయన మాట్లాడిన మాటలు. సో, దాని గురించయితే నేను ఈ వీడియో చేయాల్సొస్తుంది. సో, అదేంటంటే ఆయన మరీ ఫ్రూట్స్‌ని మరీ ఎగ్జాంపుల్‌గా పెట్టి మరి అవసరం లేదు. నువ్వు 4 మాటలు చెప్పడానికి ఫ్రూట్స్ మరీ నీకు వ్యూస్ ఒస్తున్నాయి గదా! నీకు డబ్బులొస్తున్నాయి గదా! అని చెప్పేసి చాలా, చాలా వరస్ట్‌గా నువ్వు ఏదో వేరే కంట్రీలో ఉన్నావు కదా! అని చెప్పేసి ఆ కంట్రీలో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. సో, ఇక్కడ నీ వీడియోలు చూస్తుంది ఇండియా వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. సో, నువ్వు పద్ధతిగా కొంచెం చెప్తే చాలా బావుంటుంది. అది కూడా ఇంకొకటేంటంటే గరికపాటి గారి వీడియో ఒకటి అండ్ మన యాక్టర్ శివాజీ గారి వీడియో ఒకటి ఎగ్జాంపుల్‌గా తీసుకొని మరీ చెప్పారు. అంటే వీళ్ళిద్దరేమో గరికపాటి గారు అండ్ శివాజీ గారు ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి నిండుగా కప్పుకోవాలి, నిండుగా వేసుకోవాలి, చీరలు కట్టుకోవాలి అండ్ మొత్తం ఒళ్ళు కనిపించకుండా ఎక్స్‌పోజ్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వీడియోస్‌కి వాళ్ళిద్దరిని మీ నోటికొచ్చినట్లు కూడా మాట్లాడారు. సో, అది అంతా పక్కన బెడితే ఏంటంటే మీరు ఆడవాళ్ళు మొత్తం ఇప్పుకొని తిరిగినా గూడా ఎవడు స్పందించకూడదు అని మాట్లాడారు. అంటే మీరు పక్కన బికినీలేసుకొని తిరుగుతున్న ఆడోళ్ళని చూసి మీరు స్పందించకుండానే ఉంటున్నారా? మీరు తిప్పుకుంటున్నారు కదా! ఆడోళ్ళని చాలా మందిని. ఆహ్, విదేశాల్లోకెళ్ళి మరి అక్కడ అది కామన్ అవ్వుండొచ్చండి. ఇప్పుకొని తిరగడాలు అవన్నీ కామన్ అయ్యుండొచ్చు. ఆళ్ళతో తిరిగి క్యాజువల్‌గా తిరిగి అక్కడ ఇక్కడ పట్టుకొని తిరగడాలు ఇవన్నీ అక్కడ కల్చర్ అది. కానీ మీరు అన్వేషణ అన్నయ్య గారు మీరు పుట్టింది ఇండియాలో అండి. సో, ఇక్కడ కల్చర్ అది కాదు. మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళకి నిండుగా వేసుకోమని చెప్పే వస్త్రధారణ అనేది నిండుగా కప్పుకోమని చెప్పేసే మనకి ఇచ్చారు. ఇక్కడ కల్చర్ ఇది అన్నయ్య. మీరు మర్చిపోయినట్టున్నారు. అంటే దేశాలు అలాగా అదర్ కంట్రీస్ తిరిగి ఇక్కడ పద్ధతులు అయ్యి మర్చిపోయినట్లున్నారు. సో, ఎంత మొత్తం ఇప్పుకొని తిరిగినా కూడా మగాడు ఎగబడితే కట్ చేసేయాలి అనే మాటలు మాట్లాడుతున్నారు. మీరు సరే ఒక మగవాడిగా కట్ చేయాలి ఆడదాని జోలొస్తే అనేది మాట మాట్లాడారు. కరెక్టే. చాలా కరెక్ట్‌గా మాట్లాడారు. కానీ ఆడది విప్పుకొని తిరిగినా కూడా ఇది చేయొచ్చు. ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. ఇప్పుకొని తిరగండమ్మా అని మరీ చెప్తున్నారు. ఏమందిస్తున్నారండి? ఆ! ఇంకొకటి సీతాదేవిని, సావిత్రిని ఇది మెయిన్‌గా ఈ మాట గురించే మీరు ఈ మాటలు మాట్లాడారు కదా! సో, ఆ మాటల గురించే నేనొచ్చాను. సీతాదేవి మొత్తం చీర కప్పుకున్నారు. తీసుకెళ్ళి రేప్ చేయలేదా అనన్నారు. సీతాదేవిని రేప్ చేయడం మీరు ఏ పురాణాల్లో చదివారు? రేప్ చేశారా? కొంచెం మీరేదో కొంచెం సంపాదించుకొని ఆయన ఎడ్యుకేటెడ్ అంటారు కదండీ! ఏం చదువుకున్నారండి మీ చదువు? ఆ! పురాణాలు తెలియకపోతే కాస్త చదవండి.
మీరు ఇంగ్లీష్ చదువులు కాదు చదవాల్సింది ముందు. కొంచెం పద్ధతేంటో అది నేర్చుకోండి. ఏది పురాణాల్లో ఏదో చదివేసి మొత్తం చింపేసినట్లుగా సీతాదేవి నిండుగా చీర కప్పుకుంటే సీతాదేవిని తీసుకెళ్ళి రేప్ చేయలేదా అని మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు దాకా మీరు సంపాదించుకున్న సంపాదన, మీరు తెచ్చుకున్న పేరంతా కూడా లేదు. ఇది సీరియస్‌గా తీసుకుంటే జనాలు నేలమట్టం చేసేస్తారు. సీతాదేవిని బంధించినందుకే ఇక్కడ వేరే థాటొచ్చి రావణుడికి తీసుకెళ్ళి బంధించినందుకే లంకా దహనం చేసి ముప్పు తిప్పలు పెట్టి రావణుడిని నేలమట్టం చేశారు. చంపేశారు. అలాంటిది మీరు సీతాదేవి గురించి రేప్ జరిగింది. చీర కట్టుకున్న దేవినే తీసుకెళ్ళి రేప్ చేశారు. ఎలా మాట్లాడతారండి మీరు? రూ. 4 సంపాదించుకుంటే నేను దేవుళ్ళ మీద కూడా ఎలిగేషన్ ఎయొచ్చు అని మాట్లాడుతున్నారా? ఏం మాటలు మాట్లాడుతున్నారండి? చాలా రాంగ్ అండి మీరు మాట్లాడేది. సరే మీరు బట్టలిప్పుకోవచ్చు, ఆడదానికి స్వతంత్రం ఉంది అనని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి పోనీ. చెప్పగలరా? నేను మాట్లాడకూడదు. ఒక ఆడదానిగా మీ ఇంట్లో ఆడవాళ్ళ అసలు ఏ ఆడదాని గురించి నేను అలాగా కొంచెం ఇదిగా మాట్లాడకూడదు. కానీ మాట్లాడాను అంటే మీకు తెలియచేయడానికి నేను మాట్లాడానండి. మీ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పగలరా అండి ఈ మాటని? మనం పుట్టింది ఇండియా. మన కల్చర్ ఆడవాళ్ళు నిండుగా బట్టలు వేసుకోవాలి. ఓకే. జనరేషన్ బట్టి కొంచెం చేంజెస్ వస్తున్నాయి. కొంచెం అప్‌డేట్ అవుతున్నారు ఆడపిల్లలు. తప్పులేదు. కొంచెం మగవాళ్ళకి జాగ్రత్తగా చెప్పుకోండి. అక్కా చెల్లెళ్ళని కూడా పద్ధతిగా మన ఇంట్లో అక్కా చెల్లెళ్ళలాగే చూసుకోవాలి పరాయి ఆడదాన్ని కూడా అని చెప్పేసి పద్ధతిగా చెప్పండి. వింటారు. వినకపోతే 4 తలిగించే మనకి పోలీసులున్నారు. చాలా గవర్నమెంట్ ఉంది. మీరెందుకండి అంత పచ్చిగా దేవుళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ బజార్ చేస్తున్నారు? చాలా రాంగ్ అన్నయ్య నువ్వు మాట్లాడుతుంది. అన్వేష్ అన్నయ్య. అన్వేష్ అన్నయ్య నువ్వు చాలా రాంగ్ మాట్లాడావు ఈరోజు. అందుకనే నేను రియాక్ట్ అయ్యాను. సో, ఈ టాపిక్ నేను రాంగ్ మాట్లాడానా, రైట్ మాట్లాడానా అని చెప్పి ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. అంటే నేనేమన్నా తప్పుగా మాట్లాడానేమో, ఆయన్ని నేను తప్పుగా మాట్లాడానా లేదా అనేది ఆయన్ని కాదు, ఆయన మాట్లాడిన మాటని తప్పుగా మాట్లాడానేమో అనేది నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. సో, థాంక్ యూ.